ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పారిశుద్ధ్య పనిచేస్తూ మన పరిసరాలు ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచే ఆత్మ బంధువులు. ఊరి పొలి మేరల్లో పడేసిన జంతు కళేబరాలను రాబందులు తిని బ్యాక్టీరియా వైరస్ల వ్యాప్తిని అడ్డుకుంటాయి. తద్వారా కలరా, ఆంథ్రాక్స్ లాంటి వ్యాధులను నిరోధిస్తాయి. మన దేశంలో రాబందులు వేగంగా అంతరించిపోతున్నాయి. 1980వ దశకంలో దాదాపు 4 కోట్లుగా ఉన్న వీటి సంఖ్య 2017 నాటికి 15,000కు పడిపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కనీసం 400 రాబందులు కూడా లేవు. దీంతో వివిధ రకాల వ్యాధులు ప్రబలి 2000 నుంచి 2005 మధ్య కాలంలోనే దాదాపు 5 లక్షల మంది మరణించినట్టు తేలింది. ఆ తర్వాతే రాబందుల వల్ల మానవాళికి జరుగుతున్న మేలు ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది. దీంతో భారత్లో రాబందుల సంతతిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంతకీ మన దేశంలో కోట్ల సంఖ్యలో ఉండాల్సిన రాబందుల సంఖ్య కేవలం 35 ఏండ్లలోనే వేలల్లోకి ఎందుకు పడిపోయింది అని లోతుగా పరిశీలిస్తే పశువులకు వాడే డైక్లోఫినాక్ అనే పురుగుల మందు కారణమని తేలింది. ఆ మందు ప్రభావానికి లోనైన జంతువుల కళేబరాలను తినడం వల్లే రాబందులు మరణించినట్టు వెల్లడైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం 2006లో డైక్లోఫినాక్ను నిషేధించింది. ప్రజారోగ్య సంరక్షణలో ఎంతో కీలక పాత్ర పోషించే రాబందులు లేకపోతే ప్రపంచ ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, వాటిని అధిగమించేందుకు ఏటా $70 బిలియన్ల దాదాపు 5,87,889 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బెజ్జూర్ ప్రాంతంలో ఆవాసం ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు ప్రాంతంలో 26 రాబందులు ఉన్నట్టు గుర్తించారు. వీటి సంఖ్యను పెంచేందుకు విభు ప్రకాష్ నిఖిత దాదాపు 30 ఏండ్ల నుంచి కృషి చేస్తున్నారు. వల్చర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఖ్యాతి పొందిన విభు ప్రకాష్ను 2021లో కేంద్రం ప్రాణమిత్ర అవార్డుతో సత్కరించింది.